ఎవరైనా సాయం చేస్తారని ఎదురు చూస్తున్నామండి సొంత ఇల్లు కోసం. ఇలాగే ఎంతోమంది బాధపడుతూనే ఉంటున్నారు. ఎంతమంది నా కళ్ళ ముందు ఎంతమంది ఏడుస్తున్నారో తెలుసా ఇల్లు లేక. అయ్యో అందరూ వచ్చి నాకే చెప్తున్నారు. నేనేదో ఆరుస్తాను తీరుస్తానని కాదు. ఎందుకో తెలీదు, వాళ్ళ బాధలు నేను వింటానేమో అని చెప్తారేమో నాకు తెలియదండి. ఒక ఆమె నిన్న ఒక పెద్ద అసలు ఆమె కళ్ళ నుంచి ఏడిపోతున్నాడు. ఎంత బాధపడ్డాను తెలుసా. అంత వయసుకి ఇప్పుడు ఏంటంటే మమ్మల్ని మేము ఎక్కడికి వెళ్ళమంటే మాట్లాడతామమ్మా, వీడియో తీస్తాను మాట్లాడతావా, నీ బాధ చెప్తావంటే వద్దమ్మా, ఎవరు తీర్చేవాళ్ళు లేరమ్మా, ఎవరు వినరమ్మా, వినేవాళ్ళు ఎవరు లేరమ్మా అనేప్పటికి బాధ అనిపించింది. నిజమే, వాళ్ళు చెప్పలేక కక్కలేక మింగలేక బతుకుతున్నారు పెద్దోళ్ళందరూ. ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ బతుకు? చచ్చిపోతే బాగుండే కదా, వాళ్ళు ఉన్న వాళ్ళందరూ బాగుపడతారు కదా. ఆ భూకంపం ఏదో లేకపోతే సునామీ ఏదో లేకపోతే ఇంకోటి ఏదైనా వస్తే అందరం ఒక్కసారి పోతే బాగుండు అని అనిపిస్తుంది. ఎందుకంటే అద్దెలు కట్టుకోలేక బతకలేక తినడానికి ఇబ్బంది అయ్యి పనులు లేక పని ఉంటే టార్చర్ పెట్టేవాళ్ళు ఉంటారు. సరే ఏదో పనికి వెళ్ళాం అనుకో, ఆ పనులు ఎంతమంది టార్చర్ పెడతారు తెలుసండి మీకు? తెలుసు అసలు ఒకడేమో అలా అంటాడు, ఒకడేమో ఇలా అంటాడు. ఈరోజు ఎవరు నిజాయితీగా ఉన్నారు చెప్పండి? సర్లే పోనని సర్దుకుపోదాము అనుకుంటేనే బతుకుతుంటే ఎక్కడ ఉంచట్లా. అలాంటి వాళ్ళు మేము పనులకి వెళ్ళలేక బతకలేక మాకనేది ఒక దారి లేక బాధపడుతున్నాం. మాకనేది ఒక దారి చూపిస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుందండి. మేము ఎవరితో మాట్లాడాలి? ఎవరు వింటారు మా మాటలు? ఎవరు వినేవాళ్ళు ఉన్నారు చెప్పండి? ఎవరు గొడవ వాళ్ళదే. డ్యాన్స్లు వేస్తే చూస్తారు, లేకపోతే బట్టలు ఇప్పి చూస్తారు. అయ్యేది ఇంట్రెస్ట్గా లైక్లు కొడతారు, అయ్యేది బాగా ఇంట్రెస్ట్గా చూస్తారు. ఎందుకంటే ఒక మగవాడికి ఒక ఆడది ఎలా ఉందని ఎన్ని బాధలు పడుతుందనే ఆలోచన లేదు. అది ఏ డ్రెస్ వేస్తే బాగుంటుంది, ఏ బట్టలు ఇప్పితే బాగుంటుంది అన్న ఆలోచనే తప్ప ఎవడైనా అయ్యో ఒక ఆడదంటే ఒక తల్లి ఒక చెల్లి అన్న ఆలోచనలు ఉన్నారా అసలు ఎవరైనా? ఉన్నారా? నువ్వు మాట్లాడను, నేను మాట్లాడను. ఎంతమంది అలాగా. ఏమండి, మేము కూడా మనుషులమే. ఎందుకు వీడియోలు తీసినాం తెలుసా? ఒకప్పుడు తెలీదు సరే, కానీ మామూలుగా కష్టాలు బాధలు చెప్పుకుంటే ఎవరు చూడలేదని డ్యాన్స్ వేసుకోవడం, లేకపోతే టిక్టాక్ చేసుకోవడం, లేకపోతే ఏదో చేస్తున్నారు. అలాగేనా చేతిలో డబ్బులు వస్తాయనే ఆలోచనతో ఒక లైక్ కొడితే ఏదో ఆస్తులు వచ్చేస్తాను కాదు, కొట్టు. ఎందుకంటే వాళ్ళు బట్టలు ఇప్పుకున్న వాళ్ళకే లైక్లు కొడతారు, లేకపోతే ఏదైనా ఇంకేదైనా చేస్తే లైక్లు కొడతారు. ఇలాంటి మాటలు చెప్పి వాళ్ళు సోది సొల్లు అనే తప్ప ఎవ్వరు మనిషిని అర్థం చేసుకునేవాడైతే ఎవడు లేడు. కానీ ఒక్కటి చెప్తున్నామండి, మేము ఏడుస్తున్నాం. ఎంత నరకం అనిపిస్తున్నాం అంటే ఎవరికి తెలిసిందో బాధ, ఆ దేవుడికి కూడా తెలియట్లే మా బాధ. ఆ తండ్రి శివయ్య, అయ్యా ఎక్కడున్నావయ్యా, మాకేమొద్దయ్యా, మాకు ఆస్తులొద్దు అంతస్తులొద్దు, ఒక్క పాప బిల్లు కావాలి. మేము అద్దెలతో బాధలు పడలేకపోతున్నాం. నెలచ్చేపటికి అద్దెలు కట్టుకోలేక కరెంటు బిల్లులు కూడా బీవచ్చంగా వచ్చేస్తున్నాయి. కాల్చుకోపోయినా ఒక లైట్ వేసుకుని ఫ్యాన్ వేసుకుంటే 1000 రూపాయలా? చెప్పండి, 1000 రూపాయలు ఎక్కడ కడతాం చెప్పండి? కరెంటు బిల్లులు, ఇంటద్దులు, కడుపు తినడానికి కూరగాయల రేట్లు. సరే గ్యాస్ బండ్ 3 ఎలాగో తగ్గింది, మిగతా ఎన్ని కూడా తగ్గితే ఎంత బాగుండు, ఎంత బాగా ఉంటుందని మేము ఆలోచిస్తున్నాం తెలుసా. అందరూ ఉన్న వాళ్ళకే రోజులు రాజ్యం కూడా లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక మాట చెప్తా ఉండండి, ఇవన్నీ కాదు కానీ సరే ఉంటా, బాయ్.